హాయ్ అండి అందరికీ. ఈరోజు వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కావాల్సిన ఎండుమిరపకాయలు తీసుకొని అందులోకి 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం శనగపప్పు, తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, నేనైతే 2 గుప్పిళ్ళు తీసుకున్నాను శనగపప్పులు. కొంచెం శనగపప్పులు ఎక్కువ ఉంటే ఫ్రై చాలా బాగుంటుందని చెప్పేసి. ఇదిగోండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక డబ్బాకి కానీ స్టోర్ చేసుకుంటే 1 మంత్ దాకా ఎక్కడికి పోదండి. చాలా బాగుంటుంది. మన ఏ ఫ్రైలో అయినా కానీ ఈ తాలింపు కారం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు చిక్కుడుకాయ తాలింపు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా చిక్కుడుకాయలు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ చిక్కుడుకాయలు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని వడపోసుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో పప్పులు తినరని చెప్పేసి నేను వెల్లుల్లి రెబ్బలు మాత్రమే వేశాను. ఇలాగా చిక్కుడుకాయలు కూడా బాగా నూనెలో ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపు కారాన్ని కానీ చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ చిక్కుడుకాయ తాలింపు రెడీ. ఒక చిక్కుడుకాయ తాలింపే కాదండి, ఏ బెండకాయ తాలింపు అయినా, ఏ తాలింపులో అయినా సరే